హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ సూపర్ ఎమోషనల్ ఎపిసోడ్ విశ్లేషణకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదు. ఒకవైపు కడుపు పట్టుకుని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న కావ్య, మరోవైపు గుండె పగిలే నిజాన్ని దిగమింగుకుంటూ నరకం అనుభవిస్తున్న రాజ్. కావ్య తన ప్రాణాలనే పణంగా పెట్టి ఆడుతున్న ఈ నాటకం రాజ్ ముందు బట్టబేలైపోయింది. అవును, మీరు విన్నది నిజమే. కావ్య తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా బిడ్డ కోసం ఆ నిజాన్ని అందరి దగ్గరా దాచిపెట్టింది. కాని ఆ నిజాన్ని రాజ్ వినేశాడు. ఇప్పుడు రాజేం చేయబోతున్నాడు? కావ్య ప్రాణాలను కాపాడలేనన్న నిస్సహాయతలో ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఈ అబద్ధపు సంతోషం ఇంకెన్ని రోజులు? ఈరోజు ఎపిసోడ్ మొత్తం కన్నీళ్లు పెట్టించేసింది ఫ్రెండ్స్. ఈ ఉత్కంఠభరితమైన విశ్లేషణలోకి వెళ్లే ముందు దయచేసి మీరందరూ ఒక్క సెకండ్ ఆగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. రాజ్ ఇప్పుడు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే బ్రహ్మముడి ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే ఇంట్లో అందరూ కావ్య చుట్టూ చేరిపోయారు. కావ్యకు ప్రమాదం తప్పిందని, బిడ్డ క్షేమంగా ఉందని డాక్టర్ చెప్పిన అబద్ధాన్ని నమ్మేసి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కావ్యకు జాగ్రత్తలు చెప్తున్నారు. అమ్మా కావ్య, నువ్వు అస్సలు ఏ పనీ చేయకూడదు. బాగా తినాలి, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయాలి, కానీ అస్సలు స్ట్రెస్ తీసుకోకూడదు అంటూ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా అపర్ణగారు, ఒకప్పుడు కావ్యాన్ని సుటుపోటి మాటలన్న ఆవిడే ఇప్పుడు కన్న కూతురులా చూసుకుంటూ నీకు ఏం కావాలో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను అని అనడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కాని ఈ ప్రేమంతా ఒక అబద్ధం మీద నిలబడి ఉందని తెలియక వాళ్లంతా సంతోషపడుతున్నారు. కావ్య మాత్రం తన గుండెల్లో ఎంత పెద్ద తుఫాను దాచుకుందో బయటకు తెలియనీయకుండా ఒక అమాయకమైన చిరునవ్వు నవ్వుతూ, సరే నానమ్మగారు, సరే అత్తయ్యగారు అని తల ఊపుతోంది. అప్పుడే ఇందిరాదేవిగారు, రాజ్, ఇంకా ఆలస్యం ఎందుకు, కావ్యాన్ని లోపలికి తీసుకెళ్ళు. తను పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు. రాజ్ ముఖంలో ఎలాంటి భావం లేదు. ఒక రాయిలా నిలబడి ఉన్నాడు. సరే అని ఒకే ఒక్క మాట చెప్పి కావ్యాన్ని చేయి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తాడు. ఫ్రెండ్స్, అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. గదిలోకి రాగానే, తలుపు వేయగానే కావ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతుంది. హమ్మయ్య! ఇప్పటినుంచి ఇంకా ఏ టెన్షన్ లేదు. అందరూ బాగుంటారు. నేను, నా బిడ్డ అయితే ఇంకా బాగుంటాము అని కడుపు మీద చేయి వేసుకుని మురిసిపోతూ అంటుంది. ఆమె ఆనందం ఆపుకోలేకపోతుంది. రాజ్ వైపు తిరిగి, మీరు కూడా హ్యాపీనే కదండీ? నిజంగా ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడ్డారో. ఫస్ట్ టైం ఈ విషయం తెలిసినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో. ఆ అబార్షన్ మాట ఎత్తినప్పుడు మీరు పడిన వేదన. ఇప్పుడు హాస్పిటల్లో అందరూ అంత టెన్షన్ పడ్డాక డాక్టర్ గారు ఏ ప్రమాదం లేదని చెబితే నాకంటే మీరే ఎక్కువ సంతోషంగా ఉండి ఉంటారు. రేపొద్దున మన బిడ్డ పుట్టాక నన్ను అడుగుతుంది, అమ్మా, నేను పుట్టడానికి కారణం ఎవరు అని. అప్పుడు గర్వంగా చెప్తాను, మీ డాడీ అని. మీ డాడీ ఒక గొప్పవారు. ఆయన వల్లే నువ్వు ఈ లోకాన్ని చూస్తున్నావు అని గొప్పగా చెప్తాను, సరేనా అంటూ కావ్య ఆనందంతో ఉప్పొంగపోతూ మాట్లాడుతోంది. కానీ ఫ్రెండ్స్, రాజ్ వైపు కెమెరా తిరిగితే అక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు. రాజ్ ముఖం కోపంతో, ఆవేదనతో ఎర్రగా కందిపోయి ఉంది. అతను కావ్యాన్ని ఏదో వింత జంతువును చూసినట్టు, ఒక అపరిచితురాలిని చూసినట్టు చూస్తున్నాడు. అతని కళ్లలో ప్రేమ స్థానంలో ఒకరకమైన నిరాశ, కోపం కనిపిస్తున్నాయి. ఇంత ఆనందంగా మాట్లాడుతున్న రాజ్ నుంచి స్పందన లేకపోవడంతో కావ్యకు అనుమానం వస్తుంది. ఏంటండీ, నేను ఇంత సంతోషంగా ఉంటే మీరెందుకు అలా డల్గా ఉన్నారు? ఇంకా ఆ హాస్పిటల్ టెన్షన్ నుంచి బయటకు రాలేదా అని అమాయకంగా అడుగుతుంది. అప్పుడు పేలుతుంది అసలు బాంబు. రాజ్ తన మౌనాన్ని వీడుతూ, చల్లగా, కాని ఎంతో పదునుగా, ఎందుకు అబద్ధం చెబుతున్నావు అంటాడు. చూశారా ఫ్రెండ్స్, ఆ ఒక్క మాటతో కావ్య ముఖం పాలిపోయింది. సంతోషం ఆవరైపోయింది. అబద్ధమా? నేనేం అబద్ధం చెప్పానండి అని తడబడుతుంది. రాజ్ ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ, అబద్ధం చెప్పడం లేదు. చాలా బాగా అబద్ధం చెబుతున్నావు కావ్య అంటాడు.
అతని గొంతులో పులిలాంటి గాంభీర్యముంది. కావ్యకి ఏం అర్థం కాదు. నేనేం చెప్పానండి? మీరు డాక్టర్తో మాట్లాడేటప్పుడు నేను స్పృహలోనే లేను కదా. నాకేం తెలుసని అబద్ధం చెప్తాను? అని తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడే కావ్య దొరికిపోయింది. రాజ్ సరిగ్గా ఇదే పాయింట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతను ఒక వేటగాడిలా కావ్యాన్ని చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వి, ఓహో, నేను డాక్టర్తో మాట్లాడానని నీకు చెప్పానా? లేదుగా అంటాడు. ఆ దెబ్బకి కావ్య షాక్. తను అడ్డంగా బుక్కయ్యానని ఆమెకు అర్థమైపోయింది. అంటే అది కాదు అని మాటల కోసం వెతుకుతుంటే రాజ్ ఆపేస్తాడు. నువ్వు డాక్టర్తో మాట్లాడింది నేను విన్నాను. ఆ మాట విన్న కావ్యకి కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఆమె కళ్ళు పెద్దవి చేసి, ఏంటి? డాక్టర్తో నేను మాట్లాడితే మీరు విన్నారా? అని వణికిపోతూ అడుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం. అంతలోనే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హాస్పిటల్ గది. కావ్య బెడ్ మీద నుంచి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా డాక్టర్ గారు పేపర్స్ పట్టుకుని ఎంతో బాధగా నిల్చుని ఉంటారు. కావ్య ఆ డాక్టర్ని, ఆ పేపర్స్ని చూసి ఒక బలహీనమైన నవ్వు నవ్వుతుంది. డాక్టర్, నా చావు ఆ కాగితాల్లోనే ఉంది కదా? అదేగా రాయబడి ఉంది? చెప్పండి అని ఎంతో ప్రశాంతంగా అడుగుతుంది. డాక్టర్ గారు షాక్ అవుతారు. కావ్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ధైర్యంగా ఉండు. ఇంకా ధైర్యం ఎందుకు డాక్టర్? ఉన్న నిజాన్ని, వాస్తవాన్నే మాట్లాడుతున్నాను. నా చావు అందులోనే కదా ఉంది. అందుకే అన్నాను. చెప్పండి అని కావ్య అంటుంది. అప్పుడు డాక్టర్ గారు బాధగా నిజాన్ని బయటపెడతారు. ఏంటి కావ్య ఇది? నువ్వు కావాలనే ఇలా చేశావు. రిపోర్ట్స్ అన్నీ చూసాం. అనుమానం వచ్చి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేశాం. ఏ చేంజ్ లేదు. అదే ప్రాబ్లం ఇంకా ఉంది. నీ కాంప్లికేషన్ తగ్గలేదు. అప్పుడు నిన్ను కాపాడుకోవడానికి అబార్షన్ చేస్తే సరిపోయేది. ఆ ఛాన్స్ ఉండేది. కాని ఇప్పుడు అలా చేయడానికి కూడా టైం అయిపోయింది. ఇప్పుడు అబార్షన్ చేయడం కూడా కుదరదు అని డాక్టర్ తల దించుకుంటారు. ఫ్రెండ్స్, ఈ మాట వినగానే ఏ ఆడదైనా కుప్పకులిపోతుంది. కాని మన కావ్య ఏం చేసిందో తెలుసా? ఆమె ముఖం వెలిగిపోయింది. కళ్లలోంచి ఆనందభాష్పాలు వచ్చాయి. థాంక్యూ డాక్టర్. థాంక్యూ సో మచ్ అని డాక్టర్ చేతులు పట్టుకుంటుంది. డాక్టర్ గారికి ఏమీ అర్థం కాదు. ఏంటి కావ్య? నేను నీకు చెడు వార్త చెప్తే నువ్వు థాంక్స్ చెప్తున్నావు. నీ ప్రాణాలకే ప్రమాదం అని, ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్తున్నాను. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? అని ఆశ్చర్యంగా అడుగుతారు. అప్పుడు కావ్య చెప్తుంది, చూడండి ఒక మాట. డాక్టర్, నాకు బాగా అర్థమైంది. మీరు చెప్పిన ప్రతి మాట నాకు స్పష్టంగా అర్థమైంది. అప్పుడు నన్ను కాపాడుకోవాలని, నా బిడ్డను చంపేయాలని, అబార్షన్ చేయించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1 కాదు 2 కాదు. కాని ఇప్పుడు ఆ దేవుడే ఆ దారిని మూసేశాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకపోయింది కదా. అంటే ఇప్పుడు నా బిడ్డకు నన్ను ఎవరూ అడ్డుకోలేరు. నేను నా బిడ్డకు హాయిగా జమ్మనివ్వచ్చు. ఆ తర్వాత నేను పోయినా పర్లేదు డాక్టర్ అని ఎంతో సంతృప్తిగా అంటుంది. ఫ్రెండ్స్, ఈ మాటలని గది వాకిలి దగ్గర నిలబడి రాజ్ వింటున్నాడు. ప్రతి మాట ఒక శూలంలా అతని గుండెల్లో గుచ్చుకుంటోంది. అతను అక్కడే గోడకు చేరగలబడి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని కుప్పకులిపోతాడు. గదిలో కావ్య ఇంకా డాక్టర్తో, కాని డాక్టర్, నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అంటుంది. హెల్పా అని డాక్టర్ అడుగుతారు. అవును. ఇప్పుడు నా పరిస్థితి గురించి, ఈ నిజం గురించి మా ఫ్యామిలీకి అస్సలు చెప్పకండి. దయచేసి బయటకు వెళ్ళి కావ్య బాగుంది, తన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది అని ఒకే ఒక్క మాట చెప్పండి. సరేనా? అని ప్రాధేయపడుతుంది. డాక్టర్ గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు కావ్య? ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక డాక్టర్గా నేను ఇలా అబద్ధం చెప్పి మోసం చేయలేను. ఇది నా వృత్తి ధర్మానికి విరుద్ధం అంటారు. డాక్టర్, ఇది మోసం కాదు డాక్టర్. మీరు మా ఫ్యామిలీకి భరోసా ఇస్తున్నారు అంతే. వాళ్ళు ఇప్పటికే చాలా కుమిలిపోయారు. వాళ్ల సంతోషం కోసమే నేను ఈ ప్రాణాలైనా వదిలేయడానికి సిద్ధపడ్డాను. వాళ్ళు సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. ఇదొక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్ అని కావ్య కన్నీళ్లతో వేడుకుంటుంది. కావ్య తెగింపు చూసి, ఆమె మొండి ధైర్యం చూసి డాక్టర్ గారు చివరికి తల ఊపుతారు. సరే అంటారు.
కావ్య ఎంతో సంతోషపడిపోతుంది. ఫ్రెండ్స్, ఇదంతా విన్న రాజ్ పరిస్థితి ఏంటి? అతను నిలువునా దహించుకుపోతున్నాడు. ఎందుకు కావ్య ఇలా చేస్తున్నావు? ఎందుకు? నువ్వు చేసే ఈ పనిలో అర్థమేమీ లేదు. ఇది పిచ్చితనం అని రాజ్ అరుస్తాడు. అప్పుడు కావ్య ఎంతో ప్రశాంతంగా, చూడండి, ఇప్పుడు ఈ నిజం తెలిసింది అంటే ఇంట్లో అందరూ నన్ను ఎంతో జాలిగా చూస్తారు. వాళ్ల కళ్లలో ఆ జాలిని నేను చూడలేను. ప్రతిక్షణం వాళ్లు నా ముందు ఏడుస్తూ కూర్చుంటే నేను తట్టుకోలేను. అది నాకు ఇష్టం లేదని, అందుకే ఇలా చెప్పాను అని అంటుంది. నువ్వు చేసింది చాలా తప్పు కావ్య అని రాజ్ అంటాడు. ఈ మాటకు కావ్యకు కోపం వస్తుంది. ఓహో, మీరు చేసింది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ కాదా? మీకు ఒక న్యాయం, నాకో న్యాయమా? నన్ను కాపాడటానికి మీరు బిడ్డను వదులుకుందాం అన్నారు. ఇప్పుడు నేను బిడ్డ కోసం నన్ను వదులుకుందాం అంటున్నాను. ఇందులో తప్పేముంది? అని నిలదీస్తుంది. అదికాదు కావ్య, రాజ్ ఆవేదనగా అంటాడు. నేను నిన్ను కాపాడుకోవడానికి, నిన్ను బ్రతికించుకోవడానికి ఆ పదం వాడాను. కాని నువ్వు వీళ్లందరినీ, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరినీ మోసం చేస్తున్నావు. ప్రాణాంతకమైన నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు నవ్వుతూ అబద్ధం చెబుతున్నావు. ఇది మోసం కాదా? చూడండి, కావ్య రాజ్ చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతుంది. అందరూ సంతోషంగా ఉండాలనే ఇలా చేశాను. ఇప్పుడు డాక్టర్ గారు నా ప్రాణాలకు గ్యారంటీ లేదని అన్నారని నేను అందరితో చెప్తే వాళ్లు ముఖం చిన్నబుచ్చుకుంటారు. ఆ వాతావరణం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతూ అందరి ఆశీర్వాదాలతో శ్రీమంతం చేయించుకొని ఆ నిండు గర్భిణిగా అలాగే హాస్పిటల్కి వెళ్ళి ఒక తల్లిగా నా బిడ్డకు ప్రాణం పోస్తే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేదీ లేదండి. నాకోసం మీరు నవ్వుతూ ఉండండి. ప్లీజ్, ఇలా ఏడుస్తూ ముఖం బాధగా ఉంచకండి అని అంటుంది. కాని రాజ్ కన్నీళ్లు ఆగవు. నవ్వుతూ ఎలా ఉండగలను కావ్యా? నువ్వు చెప్తున్నది ఎలా ఉందో తెలుసా? ఒక మనిషి కంటి నిండా నీళ్లు పెట్టుకుని వాడితో నువ్వు అందరితో నవ్వుతూ ఉండు అన్నట్టుంది. నీ ప్రాణాలు పోబోతున్నాయని తెలిసికూడా నేను ఎలా నవ్వగలను? అస్సలు వద్దు, నావల్ల కాదు అని కోపంగా, బాధగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కావ్య అతను వెళ్ళిపోవడం చూసి మిమ్మల్ని ఎలా నవ్వించాలో నాకు బాగా తెలుసులెండి అని మనసులో అనుకుంటుంది. రాత్రి అవుతుంది. రాజ్ హాల్లో ఒంటరిగా కూర్చుని కావ్య మాటలే తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. కావ్య ఒక ప్లేట్లో భోజనం తీసుకుని వస్తుంది. ఓ, ఇక్కడే కూర్చున్నారా? మిమ్మల్ని ఎలా నవ్వించాలో నాకు తెలుస్సు అని అనుకుంటూ అతని దగ్గరికి వచ్చి ఒక మంచి పాట పాడటం మొదలుపెడుతుంది. రాజ్ కోపంగా ముఖం తిప్పుకుంటాడు. అంతే, కావ్య తన ప్లాన్ బి మొదలుపెడుతుంది. రాజ్ని చక్కిలిగింతలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. రాజ్, వద్దు కావ్య, ఆపు అన్నా వినకుండా ఇంకా గట్టిగా చక్కిలిగింతలు పెడుతుంది. చివరికి రాజ్ ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు. ఆహా, నవ్వేశారా? దొరికిపోయారు. రండి, ఇప్పుడు భోజనం చేయండి అని ప్లేట్ ముందుకు పెడుతుంది. రాజ్ నవ్వు ఆపి ఆమె వైపు ఎంతో ప్రేమగా, ఆశ్చర్యంగా చూస్తాడు. నీలో ఏదో మాయ ఉంది కావ్య, క్షణంలోనే నా ప్రాణం తీసేంత కోపం తెప్పిస్తావు. మరుక్షణంలోనే ఆ కోపాన్ని మరచిపోయేంత ఆనందంలో పడేస్తావు అంటాడు. నవ్వు తెప్పిస్తానని అనండి, కావ్య నవ్వుతూ అంటుంది. కాదు, ప్రేమ కురిపిస్తావు అని రాజ్ ఎంతో ఆర్ద్రంగా అంటాడు. కావ్య ప్రేమగా అతనికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. రాజ్ ప్రతి ముద్ద తింటూ ఆమె ముఖంలోకి చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. ఇలాంటి నువ్వు లేని జీవితం ఎలా కావ్యా? ఆ ఊహే భరించలేకపోతున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఎలా బతకగలను? అతను ఆపుకోలేక మళ్ళీ అంటాడు. ఎలా కావ్యా, ఇలా ఉండగలుగుతున్నావు? ఇంట్లో అందరినీ ఎంత దారుణంగా మోసం చేస్తున్నావో నీకు తెలుసా? కావ్య ముఖం మళ్ళీ సీరియస్ అవుతుంది. చెప్పాను కదా అండి అప్పుడే. అందరూ నన్ను జాలిగా చూడ్డం నాకు ఇష్టం లేదు. నేను ఇలాగే బాగున్నాను. నాకు ఇదే సంతోషం. అర్థమైందా? మీరు కూడా నా సంతోషం కోసం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూనే ఉండాలి. ప్రామిస్? అని అంటుంది. రాజ్ దగ్గర సమాధానం లేదు. మరోవైపు స్వప్న ఫేస్ క్లీన్ చేసుకుని వస్తుంది. గొంతు బోసిగా ఉందని ఫీల్ అయి నెక్లెస్ వేసుకుందామని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్లి నెక్లెస్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. తెరిచి చూస్తే అందులో నెక్లెస్ లేదు. స్వప్న షాక్. ఎవరు తీసుకుంటారు? నా నెక్లెస్ ఎక్కడికి పోయింది? ఆ రాహుల్ గాడే అని ఫిక్స్ అయిపోతుంది. అంతలోనే రాహుల్ గదిలోకి వస్తాడు.
స్వప్న కోపంగా చూడటాన్ని గమనించి, ఏంటి అలా చూస్తున్నావ్? కళ్ళు ఎర్రబడ్డాయి, లిప్స్టిక్ పోయింది. దెయ్యంలా ఉన్నావ్ అని వెటకారంగా అంటాడు. స్వప్నకి ఒళ్ళు మండిపోతుంది. రాహుల్, నా నెక్లెస్? మర్యాదగా ఎక్కడ పెట్టావో చెప్పు. లేదంటే ఇప్పుడు కిందకి వెళ్లి పెద్దనాన్నకి చెప్పి నీకు క్లాస్ ఇప్పిస్తాను అని గట్టిగా అరుస్తుంది. హే, నేనేమైనా దొంగలా కనిపిస్తున్నానా? ఇంట్లో ఏది పోయినా ప్రతిసరీ నేనే తీశానా? అని రాహుల్ ఎదురు తిరుగుతాడు. నీ గురించి, నీ చేతివాటం గురించి నాకు బాగా తెలుసు. నాటకాలు ఆపు అని స్వప్న అంటుంది. నిజంగా నేనే తీయలేదని చెప్తున్నాను కదా అని రాహుల్ అంటాడు. కాని స్వప్న నమ్మదు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోపు నా నెక్లెస్ నా టేబుల్ మీద ఉండాలి. లేదంటే ఏం చేస్తానో చూడు అని వార్నింగ్ ఇస్తుంది. ఏం చేస్తావ్? ఏం చేస్తావా? అని రాహుల్ రెచ్చగొడతాడు. స్వప్న అతని దగ్గరికి కోపంగా వెళ్ళి, నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళి ఉంది చూశావా? దాంతోనే నీకు ఉరి వేస్తాను. జాగ్రత్త అని భయంకరమైన వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వామ్మో, స్వప్నలో ఈ యాంగిల్ కూడా ఉందా? స్వప్న వెళ్ళిపోయాక రాహుల్ మనసులో అనుకుంటాడు, చూశాం. నువ్వు నాకు ఊరి వేయడం కాదు, అదే తాడుతో నేనే ఉరేసుకుంటానని ఏడుస్తూ వస్తావ్. నాకు అందరి మాటలు విని విని విసుగొచ్చింది. ఇకపై మా మమ్మీ ప్లాన్ గీనేమీ ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు. ఇప్పుడు నుంచి నా ప్లాన్ నాదే, నిర్ణయం నాదే. రాహుల్ 2.0 స్టార్స్ నౌ అని అనుకుంటాడు. చూశారా ఫ్రెండ్స్, రాహుల్ ఏదో కొత్త ప్లాన్లో ఉన్నాడు. తెల్లవారగానే పొద్దున్నే కావ్య ప్రశాంతంగా నేలమీద కూర్చుని కాగితంపై అందమైన డిజైన్స్ వేస్తుంటుంది. అప్పుడే రాజ్ నిద్రలేచి వస్తాడు. కాసేపు ఆమెను అలాగే చూసి, ఏం చేస్తున్నా? అని అడుగుతాడు. కావ్య తల ఎత్తకుండానే, యోగా చేస్తున్నాను అని సమాధానం ఇస్తుంది. అంతే, రాజ్కి కోపం కట్టలు తెంచుకుంటుంది. యోగా? ఈ టైంలోనా? అసలే నీ పరిస్థితి క్రిటికల్ సిట్యువేషన్లో ఉంది. ఇలాంటి పనులు చేసి దాన్ని ఇంకా క్రిటికల్ చేసుకోవడం అవసరమా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అని గట్టిగా అరుస్తాడు. కావ్యకి చిరాకు వస్తుంది. ఇలా ఎందుకండి? నా ముందు ఒకటి చెబుతారు, అందరికీ వినబడేలాగా గట్టిగా మైక్ పెట్టుకుని అరవాలా? మెల్లగా చెప్పొచ్చు కదా అని ఆమె అంటుంది. నేనేమీ అరవడం లేదు. నువ్వేగా గట్టిగా అరుస్తున్నావు అని రాజ్ అంటాడు. అయ్యో, సర్లేండి అని కావ్య లేచి నిలబడుతుంది. ఇవన్నీ ఇప్పుడు చాలా అవసరం అండి. బేబీ హెల్దీగా పుట్టాలంటే ప్రశాంతంగా ఉండాలి, ప్రాణాయామం లాంటివి చేయాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అర్థమైందా? అని రాజ్కి క్లాస్ పీకుతుంది. రాజ్ ఆమె మాటలకు ఏం సమాధానం చెప్పలేకపోతాడు. తన ప్రాణం పోతుందని తెలిసి కూడా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న కావ్యాన్ని చూసి రాజ్ నిస్సహాయంగా నిలబడిపోతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.